హలో గైస్, నేను మళ్ళీ ఓ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి మరింత సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం జర మర్చిపోకండి. మీ నుంచి నేను అదొకటే కోరుకుంటున్నాను. బిఎస్ఎన్ఎల్ సిమ్ కొత్తగా తీసుకున్న వాళ్ళు కొందరికి డాటా యాక్టివేషన్ అనేది అవ్వడం లేదు. సో ఈ వీడియోలో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా డాటా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి. ముందుగా మీ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక మెసేజ్ పంపించాలండి, ఒక రిక్వెస్ట్ పెట్టాలి. అది ఎలా అంటే 1925 నెంబర్కి. ఈ నెంబర్కి ఏం పెట్టాలి అని అంటే జాగ్రత్తగా వినండి. కోడ్ ఒకటి START అని స్టార్ట్ క్యాపిటల్ లెటర్స్తో టెక్స్ట్ చేయాలి. టెక్స్ట్ చేసి మన బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది 1లో ఉంటే 1 సెలెక్ట్ చేసుకోవాలి, 2లో ఉంటే 2 సెలెక్ట్ చేసుకొని, నాది ఇక్కడ 2లో ఉంది కాబట్టి 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ 1925 నెంబర్కి START అని స్టార్ట్ అని మనం టెక్స్ట్ చేసి మనం సిమ్ ఎందులో ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెసేజ్ అని పంపించాలండి. నేను ఇందాకే పంపించినానండి నాది మెసేజ్. సో దీనికి రిక్వెస్ట్ మనం పెట్టినాక రిక్వెస్ట్ పెట్టాను. ఆ కంపెనీ కూడా నాకు రిక్వెస్ట్ అనేది రిసీవ్డ్ అయింది అనేది ఒక మెసేజ్ వాళ్ళు కూడా పంపించడం అనేది జరిగింది. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చింది కదా అండి, యువర్ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ మెసేజ్ బిఎస్ఎన్ఎల్ మొబైల్. చూడండి, నేను ఇందాకే పెట్టాను, యువర్ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ మెసేజ్ బిఎస్ఎన్ఎల్ మొబైల్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి మీరు మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలండి. ఇలా మెసేజ్ మళ్ళీ వచ్చిందండి. సో ఇలా వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాతకి ఒకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతకి కూడా వస్తలేదు అని అంటే సో మళ్ళీ ఏం చేయాలి, సెట్టింగ్లోకి వెళ్ళాలి. మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది మీ మొబైల్లో. డైరెక్ట్ సెర్చ్లో సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ అది కొట్టిల్లంటే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మన సిమ్ 1లో ఉంటుందో 2లో ఉంటుందో మనం చూసుకొని నాది 2లో ఉంది కాబట్టి నేను 2 ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ డాటా రోమింగ్ అని ఉంది కదండి. సో ఇది ఎనేబుల్ చేయాలి, ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఇది ఆన్లో పెట్టుకున్న తర్వాతకి అలానే కిందికి వస్తే ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంటుంది. సో ఇందులో మన బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది సిమ్ కార్డ్ అయితే మనకు 5G అనే వస్తుందండి. కాకపోతే నెట్వర్కే కొన్ని ఏరియాలలో 4G లాంచ్ చేసిళ్ళు, కొన్ని ఏరియాలలో ఇంకా లాంచ్ చేయలేదు. కాకపోతే అన్ని ఏరియాలలో కూడా వస్తుంది 4G, కొన్ని ఏరియాలలో మాత్రం రావట్లేదు. సో మనం ఏం చేయాలి అంటే మన కార్డు 5G ఆల్రెడీ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 5G అనే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీది 4G అయితేనేమో 4G పెట్టుకోండి. ఒకవేళ 3G అయితేనేమో 3Gనే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మీది 5G మొబైల్ అయితేనే మీరు ఏం చేయాలి అంటే 5Gకి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. దాని తర్వాతకి బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ డాటా యాక్టివేషన్ మరో విధంగా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను వినండి. సో ఇందాక 1925 నెంబర్కి స్టార్ట్ అని టైప్ చేసి సో పంపించడం జరిగింది కదా. సో ఇలా పంపించిన తర్వాతకి మనకు రిసీవ్డ్, మనం రిక్వెస్ట్ పెట్టినాం కదా. సో పెట్టిన దానికి వాళ్ళు దానికి రిసీవ్ చేసుకొని ఓకే రిసీవ్డ్ అని మనకు మెసేజ్ పంపించినారు. సో దీని ద్వారా యాక్టివేట్ అవుతుంది. దీనికి మరో విధంగా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే డైరెక్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి సో మాకు కొత్త సిమ్ తీసుకున్నాము, మాకు రీఛార్జ్ వచ్చింది, కాల్స్ పోతున్నాయి, మెసేజ్లు పోతున్నాయి, కానీ మొబైల్ డాటా అనేది రావట్లేదు. సో ఇది ఎలా అని వాళ్ళకి మనం చెప్పగానే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాతకి మన మొబైల్ నెంబర్ అడుగుతారు, మన బిఎస్ఎన్ఎల్ నెంబర్ అడుగుతారు. సో ఆ నెంబర్ చెప్పిన తర్వాత సో మనకు వెంటనే ఒక 2-3 మినిట్స్లో ఒక మెసేజ్ వస్తుంది, యువర్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని. సో మనము వాళ్ళకి చెప్పాము కదా డాటా రావట్లేదు అని. సో వాళ్ళు దాన్ని చేయడం ద్వారా, అంటే వాళ్ళు అప్రూవ్ తీసుకొని ఎంట్రీ చేయడం ద్వారా సో మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. అది అట్లా మనకు కూడా తెలుస్తుంది అన్నట్టు. సో వాళ్ళు చేస్తున్నారా లేదా, చేసిల్లా లేదా అనేది కూడా రిసీవ్డ్ మెసేజ్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకేనండి. దీని ద్వారా కూడా మరో విధంగా కూడా కొత్త సిమ్ డాటా అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మెసేజ్ వచ్చిన తర్వాతకి వెంటనే డాటా వస్తుందా అంటే వెంటనే రాదండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాతకి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతకి సిమ్ అనేది మీ సిమ్కి డాటా అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో దాని తర్వాతకి కూడా మీరు స్పీడ్గా డాటా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేయడం అనేది జరిగిందండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.